రీసెంట్గా మన అల్లు అర్జున్ గారు తీసిన పుష్ప 2 మూవీ ట్రైలర్ అయితే ఒగ్గారబ్బా. ఈ దాంట్లో అయితే మన అల్లు అర్జున్ గారు అయితే తోపు లెవెల్లో ఉన్నారనుకోండి, తగ్గేది అన్నట్టు ఉంది ట్రైలర్ మాత్రం. కాకపోతే గూస్ బంప్స్ తెచ్చేంత సీన్లు ఏమైనా ఉన్నాయంటే మాత్రం పుష్కలంగా ఉన్నాయి అబ్బా ఈ మూవీలో మాత్రం. మరి పుష్ప 2 తగ్గేదే లేక, ఎందుకంటే ఈ మూవీలో అయితే ఓవరాల్గా అయితే ట్రైలర్ మాత్రం మాస్ కట్లో ఉందబ్బా. అసలు మన అల్లు అర్జున్ లుక్ అయితే హైలైట్ అని చెప్పాలి. పుష్ప 1ని మించిపోద్దనలో అయితే తప్పే లేదనిపించింది అబ్బా. ఆ లుక్స్ ఎలివేషన్స్ కూడా హైలైట్లో ఇచ్చారబ్బా. మన సుకుమార్ గారు అయితే కిరాక్ అబ్బా. ముఖ్యంగా ఇందులో ఉండే ప్రతి షార్ట్ స్మార్ట్ కట్లో అయితే ఈ మూవీ గురించి అయితే క్లియర్ కట్గా చూపించినట్టయితే అర్థమవుతుంది. మన సుకుమార్ గారి రైటింగ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలిసింది కదా. మరి మన మూవీలో అయితే మన అల్లు అర్జున్ గారు ఈ మూవీలో అయితే ప్రాణం పెట్టేశారనే చెప్పాలబ్బా. మరి అంతలా మాస్ ఎలివేషన్స్, ముఖ్యంగా విలన్ ఎంట్రీ సీన్ అయితే నాకైతే పిచ్చగా నచ్చిందబ్బా. బలవర్ సింగ్ అయితే వా ఏమైనా డిజైన్ చేశాడా, థాట్స్ ఎలా వస్తారా బాబు అనిపించింది నాకైతే మాత్రం. మన పుష్పరాజుని ఎలాగైనా ఇంక పుష్ప ట్రైలర్ మొదట్లో మనకి తిరుపతి గురించి చెప్పారు కదా, అది కూడా చూపించారబ్బా. మన పుష్పరాజు తిరుపతి మాల వేసుకుని వెంకటేశ్వర మాలలో కనబడతాడు ఒక సీన్లో అయితే మాత్రం హైలైట్ అబ్బా. మాల మాత్రం మామూలుగా లేదనుకోండి. ఆ తర్వాత మాత్రం మా రొమాంటిక్ సీన్స్ అయితే హైలైట్ అబ్బా. రష్మిక మందాన గారిది, అలాగే మన అల్లు అర్జున్ గారి సీన్స్ అయితే పండించారని చెప్పాలి. ఎందుకంటే అందులో మాత్రం మన తోపు అబ్బా మనోడు. ఎందుకంటే పుష్ప 1లోనే అల్లాడించాడు, మరి 2లో మాత్రం షేక్ ఆడిస్తాడు అనుకుండా. ఇండియాకి మొత్తం షేక్ ఆడించడం ఖచ్చితంగా అనిపిస్తుంది అబ్బా. మూవీ మాత్రం హై లెవెల్లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీ కానీ హిట్ అయితే మన అల్లు అర్జున్ని ఆపే మగాడే లేడబ్బా. మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ ఏంటంటే ఈ మూవీలో చైనా వాళ్ళు కూడా కనబడుతున్నారు. అంటే మన పుష్పరాజు చైనా వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టయితే అని అర్థమవుతుంది ఈ ఎర్రచందనం అంతా. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. డోంట్ మిస్ ఇట్.